అతడి చరిత్రని తవ్వాలని చూస్తే అక్కడుండేది చరిత్ర పటాలు కాదు, కేవలం రక్తం, మృతదేహాలు. అసలు సలార్ అంటే ఏంటి? ఎవరిని వదలరు. నరికి పడేశాడు. Is the biggest kept secret in the history of India. వస్తున్నా. వచ్చాడు 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 వచ్చాడు. కేజీఎఫ్ ఏలడానికి ఒక సైన్యం కావాల్సి వచ్చింది. వాడే సలార్. నీళ్ల నుండి నిప్పు పుట్టిన చరిత్ర లేదు. అలలు భూమిని కబలించడానికి అంగలు వేస్తున్నాయి. ఆ యుద్ధంలో మూడో వాడి అడుగు పడింది. హిస్టరీ వాజ్ రాంగ్. అసలు కథ ఇప్పుడు మొదలవుతుంది. వాసన్న కన్నప్ప మూవీ నుంచి ఒక భయంకరమైన సీన్ అయితే బయటకు వచ్చింది భయ్యా. వామ్మో, అసలు ఊహించుకుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. అసలు మ్యాట్ ఏంటంటే కన్నప్ప మూవీని పోస్ట్ పోన్ చేశారు అని మన అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఫైనల్ గా ఈ మూవీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ చేశారు. ఈ మూవీని అన్ని లాంగ్వేజ్ లో జూన్ 27 రిలీజ్ చేయబోతున్నారు అని నిన్న అఫీషియల్ పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. అయితే ఈ మూవీలో ప్రభాస్ అన్న శివుడి ఉగ్రరూపమైన కాలరుద్రుడిగా మారిపోయి కోపంతో విలన్స్ అందరి తలకాయలు నరుకుతూ పోతాడంట. ఎలాగో ఈ ఇయర్ ప్రభాస్ అన్న రాజ్యసభ కూడా పోస్ట్ పోన్ చేశారు కాబట్టి ఈ మూవీలో ప్రభాస్ అన్నని చూసి ఫ్యాన్స్ హ్యాపీ అవ్వాల్సిందే. ఈ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో చెప్పండి ఫ్రెండ్స్. రామ్ చరణ్ అన్న పెద్ద మూవీకి పెద్ద బొక్క పడేలాగా ఉంది భయ్యా. వామ్మో, రామ్ చరణ్ అన్నకి నాని అన్నకి పెద్ద యుద్ధమే జరగబోతుంది అనిపిస్తుంది. అసలు మ్యాటర్ ఏంటంటే రామ్ చరణ్ అన్న పెద్ద క్లిప్ సోషల్ మీడియాలో మొత్తం ఏ రేంజ్ లో విధ్వంసం సృష్టించిందో మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఈ మూవీ రిలీజ్ డేట్ వల్ల బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద వార్ అయితే స్టార్ట్ అవబోతుంది. అంటే నాని అన్న బ్యాడేజ్ మూవీ మార్చ్ 26 రిలీజ్ అయితే రామ్ చరణ్ అన్న పెద్ద మూవీ 27 రిలీజ్ అవబోతుంది. అయితే చాలా రోజులుగా మంచి బ్లాక్ బస్టర్ కోసం వెయిట్ చేస్తున్న రామ్ చరణ్ అన్నకి నాని అన్నతో పోటీ ఎందుకు అనిపిస్తుంది. ఈ రెండు సినిమాలకి ఎక్స్పెక్టేషన్స్ మాత్రం పీక్స్ లో ఉన్నాయి. ఈ రెండు మూవీస్ ఒకటే రోజు రిలీజ్ అయితే మీరు ఏ మూవీ చూస్తారో చెప్పండి ఫ్రెండ్స్.